రూపని చూసి సంజయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సంజయ్ అయితే రూప ఇలా అడుగుతూ ఉంటుంది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు కానీ ఇప్పుడు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు? అసలు నువ్వేం చేసావు తెలుసా? అని అయితే సంజయ్ అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది రూప. అది చూసి మహాదేవయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సంధ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. నువ్వేంటి తన పక్కన ఉన్న అసలు తను ఎవరు తెలుసా? నేను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది. సత్య అయితే భలే అడుగుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది. అసలు నువ్వు కాదు రా అని పక్కకు తోసేసి సంజయ్ ప్లేస్లో తను నిల్చుంటూ ఉంటుంది రూప. అలా నిల్చునేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఈ ప్లేస్లో నేను ఉండాలి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని నువ్వు చేసుకోవడం ఏంటి అనేది రూప సంధ్యని పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. అలా నెట్టేసి మాట్లాడుతూ ఉంటుంది. సత్య షాక్ అవుతూ ఉంటుంది. తిను నాతో పెట్టిన మెసేజ్లు చాటింగ్ అంతా నా ఫోన్లో ఉన్నాయి. ప్రైవేట్ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను అనేది అంటూ ఉంటుంది. ఇక సత్య అయితే ఇప్పుడు విన్నారా తన భాగోతం, నేను చెప్తే వినలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తావు సంధ్య అనేది అడుగుతూ ఉంటాడు. నీ జీవితం నాశనం చేయడానికే వాడు ఇదంతా చేశాడు అని సత్య అనేసరికి సంధ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సంజయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక రూప చెప్పిన మాటలు విని సంధ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది సంజయ్పై. ఇక ఏం చేయాలా అని ఏం చేస్తుందో అని కంగారులో ఉంటాడు సంజయ్. ఇక రూపాయి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రూపాయి అయితే ఇదవుతూ ఉంటుంది. ఏంటి సమాధానం చెప్పు, నన్ను కమాని తను ఎలా చేసుకున్నావని గట్టిగా అడుగుతూ ఉంటుంది సంజయ్ని రూప.